Hello, good morning. Welcome to ARS News Channel. సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ దంపతులు భేటీ. కొండా సుస్మిత ఎపిసోడ్ ముగిసినట్లేనా? దీపావళి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. కొండా దంపతులు కుమార్తె కొండా సుస్మిత పటేల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్ మంత్రులపై సంచలనమైన ఆరోపణలు చేశారు. ఈ సమావేశం ఎంతగానో ప్రాధాన్యం సంతరించుకుంది. తమ కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని, రెడ్లందరూ కలిసి తమ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని కొండా సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఓఎస్డీ అరెస్ట్ విషయంలో తలెత్తిన హైడ్రా నేపథ్యంలో సుస్మిత వ్యాఖ్యలపై కొండా దంపతులు సీఎం రేవంత్ రెడ్డికి వివరణ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కలకలం సృష్టించిన పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అత్యవసరంగా భేటీ అయ్యారు. దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సీఎం నివాసానికి వచ్చిన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, వారి కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన సంచలనమైన ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ ఎంతగానో తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ మాజీ ఆఫీసర్ సుమంత్ విషయంలో జూబ్లీహిల్స్ లో వివాదంలో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. సుమంత్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగించగా మఫ్టీలో వచ్చిన వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి మంత్రి కొండా సురేఖ నివాసం వద్దకు వెళ్లడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో మంత్రి కొండా సురేఖ సుస్మిత పటేల్ వారి గేటు వద్దే అడ్డుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలనమైన ఆరోపణలకు తెరతీశారు. మీడియా ముందు కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార వర్గాల్లో కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే వేం నారేందర్ రెడ్డి, కడియం శ్రీహరి కొండా కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖ రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని, రెడ్లందరూ కలిసి తమ ఫ్యామిలీని టార్గెట్ చేశారని కొండా సుస్మిత తీవ్రమైన ఆరోపణలకు విమర్శించారు. తన తల్లిదండ్రులు కొండా సురేఖ, మురళికి ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొండా సుస్మిత తీవ్ర హెచ్చరికలు చేశారు. కొండా సుస్మిత పటేల్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే సంకేతంగా బలంగా ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి కూడా కొండా సురేఖ గైర్హాజరు కావడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ దంపతులు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం, ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులపై కొండా సురేఖ, మురళి సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తూ తెలిపి పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, సీఎంకు నచ్చజెప్పేందుకే వెళ్లామని చెప్పినట్లు సమాచారం. ఈ చర్చల తర్వాత కాంగ్రెస్ లో అంతర్గత సమస్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.